Namaste friends, welcome back to our channel JVN Properties. ఈ వీడియోలో మీకు మంచి 150 గజాల్లో వెస్ట్ ఫేస్లో విజయవాడ హైవేకి అతి దగ్గరలో ఉన్న హౌస్ అనేది మీకు చూపడం జరుగుతుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు. హౌస్ ఒక ఎలివేషన్ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్గా రావడం జరిగింది. సో మనకి ఫ్రంట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. మనకి సైజెస్ వచ్చేసి 30x45 అంటే ఫేసింగ్ అనేది 30 ఉంటుందండి. వెడల్పు అనేది 40 ఉంటుంది. సో మనకి బోర్ అవైలబుల్గా ఉంది. బోర్ అనేది 350 ఫీట్లు వేయడం జరిగింది. కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది. సో హౌస్ ఎంట్రీలోనే మనకి పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. మనం ఈజీగా 3 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి కార్నర్లో మనకి బోర్ అనేది కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు చూపెడతాను వీడియోలో బోర్ కనెక్షన్. అలాగే మనకి వాష్ ఏరియాస్ కూడా బ్యాక్ సైడ్లో కూడా ఇంకొకటి ఇచ్చారనమాట. మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఏరియా. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఇవ్వడం జరిగింది రెంటల్ పర్పస్ కోసం. మనకి ఈజీగా ఈ ఏరియాలో 6 to 7K డిమాండ్ అనేది ఉందండి 1 BHKకి. సో మనకి 2 వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా 6 to 7K రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. అలాగే బిసైడ్లో మనకి ఓపెన్ కిచెన్ బిసైడ్ ఆనుకొని అటాచ్డ్ ఉంటుంది. సో మనకి రెంటల్ పర్పస్ కోసం కట్టారు. పూజ గది అనేది చాలా చిన్నగా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి టోటల్ బ్లాక్ టైల్స్ వాడడం జరిగింది. సఫిషియెంట్ సెల్ఫ్ ఓపెన్గా మనకి యూ షేప్లో రావడం జరిగింది. ఓపెన్ కిచెన్. సో హాల్ అనేది కొంచెం చిన్నగా రావడం జరిగింది. కాకపోతే బెడ్రూమ్ అనేది మనకి చాలా స్పేసియస్గా రావడం జరిగింది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సో క్వాలిటీ విషయంలో మనకి ఎక్కడ తగ్గలేదు. చాలా వరకు మంచి క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది హౌస్కి. సో టోటల్గా ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. యూపీవీసీ విండోస్ వాడారు. జిప్సన్ ఫాల్ సీలింగ్. మనకి పెయింట్స్ కూడా ప్రతి ఒక్క రూమ్లో డిఫరెంట్ కలర్ పెయింట్స్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. మనకి స్పేసియస్గా రావడం జరిగింది బెడ్రూమ్. డిజైన్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. మనకు ఒక విండో రావడం జరిగింది. సఫిషియెంట్ సెల్ఫ్స్ రావడం జరిగింది. సో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఏమి ఇవ్వలేదండి బెడ్రూమ్కి. ఆల్రెడీ మనకి పార్కింగ్ ఏరియా బ్యాక్ సైడ్లో మనకి 1 వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రూమ్లో కూడా మనకి ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 2 వాష్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ హౌస్ ఎంట్రీ అనేది ఎలా ఉందో చూడవచ్చు. ఫుల్ టేక్ డోర్తో చేయడం జరిగింది. సో అవుట్ సైడ్ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు. మనకి బాల్కనీ కూడా చాలా బాగా రావడం జరిగింది. ముందర మనకి గ్లాసెస్ వాడడం జరిగింది. ఎడ్జెస్కి టోటల్గా గ్లాసెస్ వాడడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది ఉంటుంది. విజయవాడ హైవేకి కేవలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది మనం స్ట్రేట్గా రోడ్ ఉంటే మాత్రం మనకి జస్ట్ 1.5 వరకు వస్తుందండి. మనకి గల్లీలు పోవాలి కాబట్టి 2 కిలోమీటర్స్ వస్తుంది. అందరూ చాలామంది మీరు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, దూరం ఉంది హౌసెస్ అని అనుకుంటున్నారు. అలా ఏం లేదు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్. మనకి చూడొచ్చు మీరు కాలనీ కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా మనకి మంచి సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ అనేది రావడం జరుగుతుంది. సో మా వీడియోలో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మీరు గమనించగలరు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డోర్ అనేది ఫుల్ టేక్తో చేయడం జరిగింది. మనకి 2 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. మనకి రైట్ ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. హాల్లో మనకి మధ్యలో ఆర్చ్ ఇచ్చారు. ఆర్చ్ డిజైన్ అనేది బ్యూటిఫుల్గా అది మనకి ఇక కొంచెం వర్క్ అనేది ఉంది. హౌస్ కంప్లీట్ అవుతుంది. వర్క్ అనేది జరుగుతుంది. టీవీ యూనిట్ అనేది మనకి బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది. సో మనకి రైట్ సైడ్లో ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. సో మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ డోర్స్ అనేవి 3 సైడ్స్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి వెస్ట్, ఒకటి వచ్చేసి ఈస్ట్, ఒకటి వచ్చేసి మనకి సౌత్లో రావడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 అటాచ్డ్ వాష్రూమ్కి ఇవ్వడం జరిగింది. సో చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కలరు. అలాగే
సో ఇది వచ్చేసి 2 డోర్స్ మనకి వాస్తు ప్రకారంగా కట్టారనమాట. సో ఇవి వచ్చేసి మనకి పూజా గది రూమ్, మనకి సపరేట్గా పూజా గది అనేది ఇవ్వడం జరిగింది. వైట్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. కొంచెం కిచెన్ అనేది చిన్నగా రావడం జరిగింది, బట్ మనకైతే స్పేసియస్ 2 మెంబర్స్ 3 మెంబర్స్ దాకా తిరిగే అవకాశం వరకు స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అన్నమాట. ఎల్ షేప్లో రావడం జరిగింది. ఫుల్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అలాగే టైల్స్ కూడా బ్లాక్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. సఫిషియెంట్ సెల్ఫ్, రిఫ్రిజిరేటర్ ఏరియా, డైనింగ్ ఏరియా సపరేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి బాల్కనీ అనేది సరౌండింగ్స్ ఫుల్ సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. హౌస్కి 3 సైడ్స్ అనేది మనకి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రంట్లో అలాగే నార్త్ సైడ్లో, అలాగే మనకి ఈస్ట్ సైడ్లో మనకి సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మీకు చూడొచ్చు, బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకి సన్లైట్కి మనకి క్లాత్ డ్రై చేసుకొని వాషింగ్ మిషన్ కానీ ఏదైనా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు సన్లైట్ గురించి. సో మనకి అంత సెట్ బ్యాక్ అనమాట. హౌస్ సరౌండింగ్స్ మొత్తం సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో మనం టెర్రస్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఈ హౌస్ లొకేషన్ విషయానికి వచ్చేసి మనకి శ్రీరామ్ నగర్ కాలనీ, హైత్ నగర్, మనకి పుల్లారెడ్డి నుంచి బ్యాక్ సైడ్లో రూట్ ఉంది. అలాగే మనకి దుర్గాబార్ భవానీ బార్ రోడ్ నుంచి కూడా రూట్ ఉంది. అలాగే ఆర్టీసీ కాలనీ నుంచి కూడా రూట్ ఉంది. కాకపోతే మనకి దగ్గర రూట్ ఏంటంటే మనకి పుల్లారెడ్డి నుంచి నోపడికి రాగానే మనకి స్ట్రైట్గా రాగానే ఈ కాలనీ అనేది రావడం జరుగుతుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం అనేది మీకు దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉంది. 80% వరకు బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.